మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే అండి. సంతోష్ గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? 32 మండలాలు ఏర్పాటు కావడం వెనుక ప్రజల యొక్క కాంక్ష తీరింది అనుకోవచ్చా? ముఖ్యంగా అంటే మా నియోజకవర్గ విషయానికి వస్తే జైనత్ మండలం విశాలంగా ఉండేది. మరి చాలా పెద్ద మండలం, జిల్లాలోనే పెద్ద మండలం. అటువంటి మండలాన్ని జైనత్తో పాటు బోరజు, సాత్నాల 3గా విభజించిన తర్వాత ప్రజలకు చాలా సౌకర్యంగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా నా సొంత గ్రామం కూడా బోరజు మండలంలో రావడం, మేము లేకుంటే మా గ్రామం ఇంకా మా గ్రామం నుంచి ఇంకా 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అవి జైనత్ మండలంలో ఉండేవి. మేము ఏదైనా పని నిమిత్తం మండలానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మొత్తం దిగమంతా మేము అక్కడే పనుల కోసం ఉండేవాళ్ళం. మళ్ళా ఏదైనా ఆదిలాబాద్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో రోజు వెళ్ళవలసి వచ్చేది తప్ప, ఇప్పుడు బోరజు మండలం అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ, బోరజు మండలం వచ్చినటువంటి గ్రామాల ప్రజలందరూ మండల కేంద్రంలో చక్కగా పనిచేసుకొని ఆ తర్వాత ఏమైనా పనులు ఉంటే పట్టణానికి కూడా వెళ్ళే సౌకర్యం కలిగింది. అంతేగాక సాతనాల మండలం విషయానికి వస్తే అది బేల మండలంలోని కొన్ని గ్రామాలు, జైనత్ మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలు కలిపి సాతనాల మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అది ఆదివాసులకు ఎంతో ఉపయోగంగా తయారైంది. ఎందుకంటే ఆదివాసీ సోదరులందరూ ఆ బేల మండలానికి చెందిన సోదరులు అయితేనేది, ఇక్కడ ప్రాంతానికి చెందినటువంటి జైనత్ మండల సోదరులు అయితేనేమి, మండల కేంద్రాలు అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వారికి ఒకటే రోడ్ కనెక్టివ్ అన్ని గ్రామాలకు కలిపి సాత్నాల అనేది సెంటర్ గా ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి సందర్భాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఇది ప్రజా పాలనలో ఒక విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను పేర్కొంటా ఉన్నాను. ప్రధానంగా సంతోష్ గారు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలకి మండలాలని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన కంది శ్రీనివాసరెడ్డి గారి గురించి ఏం చెప్తారు మీరు? మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు మరి బట్టి ఒక జీవో కాపీ తెచ్చామని చెప్పి ఒక్కడికి 4 సార్లు సంబరాలు చేసుకోవడానికి పరిమితమైన తప్ప మళ్ళీ దాని మీద ఎటువంటి ఫాలో చేయకుండా అది ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో, ఆ ప్రాంత ప్రజల ఓట్లు పొందాలనే ఉద్దేశంతో వారు ఎక్కువ శ్రమ పడ్డారు తప్ప నిజంగా మండలాలని గెజిట్ ద్వారా ఏర్పాటు చేసి మండల ప్రజా పరిషత్ గెజిట్ ద్వారా ఏర్పాటు చేయాలనే ఆలోచన మాత్రం లేకుండే. కానీ కంది శ్రీనివాసరెడ్డి గారు గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం ప్రతి గ్రామంలో, ఆయా మండలాల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ 2 మండలాలకు 1 సంవత్సరం లోపు దీనికి గెజిట్ తో సహా నేను తీసుకెళ్తానని చెప్పి వారికి మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పలు దాపాలు కలవడం, కలుస్తూ వారికి ఎప్పుడు కలిసిన ఈ మండలాల గురించి వారి ముందర విన్నవించడం, ఆ తర్వాత నిన్న జీవో విడుదల కావడం, ఈ రోజు మేము కూడా ఇక్కడ అందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి, అదే విధంగా రెవెన్యూ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులం పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేయడం జరిగిందని చెప్పి కూడా నేను సంతోషంగా ఉన్నానని చెప్పి మా ప్రాంత ప్రజలు, 2 మండలాల ప్రాంత ప్రజలు, కొత్తగా ఏర్పడిన ప్రాంత ప్రజలు కంది శ్రీనివాసరెడ్డికి ఎప్పటికీ ఆయన చేసినటువంటి ఈ పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మర్చిపోరనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. రైట్ సంతోష్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.